హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పాకం కూడా పట్టాల్సిన అవసరం లేని పప్పు చెక్క రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాము. ఇవి పచ్చి పల్లీలే. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా, అంటే బాగా వేగేలాగా మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే ఇంకా అవి డైరెక్ట్గా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి మాత్రం పచ్చి పల్లీలు కాబట్టి కొంచెం టైం పడుతుంది వేగడానికి. అండ్ ఇలా చేసిన పల్లీల పప్పు చెక్క రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా అట్లా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇక్కడ మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. అండ్ కొంచెం క్రిస్పీగా అవ్వాలి, పచ్చి వాసన ఆర్ పచ్చిగా లేకుండా ఉండాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా చూపిస్తే కూడా మనకి మంచిగా పొట్టు అనేది ఊడిపోతుంది. సో ఇట్లా మంచిగా వేయించుకున్న పల్లీల్ని తీసుకొని మనం ఈ పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. పొట్టు ఈజీగా రిమూవ్ చేసుకోవడం కోసం మనకి ఇట్లాగా హ్యాండ్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది, బట్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పప్పు గుత్తి ఉంటుంది కదా, సో దాంతో ఇట్లా చూపిస్తున్నట్టు జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకుంటే ఈజీగా ఊడిపోతుంది అనమాట పొట్టు అనేది. అండ్ అలానే ఈ పప్పు గుత్తితో ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేయడం వల్ల పీనట్ అనేది హాఫ్గా అయిపోతుంది అనమాట. సో ఫాస్ట్గా సగం లాగా వచ్చేస్తుంది అనమాట. ఫుల్ పీనట్ జస్ట్ ఒక హాఫ్గా కట్ చేసినట్టు వస్తుంది అనమాట. అండ్ అవి తీసి పొట్టు అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు అదే కడాయిలోకి మనం పీనట్స్ వేయించుకున్న కడాయిలోకి మనము బెల్లం అనేది తీసుకుంటాము. అండ్ బెల్లంని మనం పాకం పట్టించామని చెప్పాము కదా, సో జస్ట్ కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లోకి దంచుకున్న 1 కప్పు బెల్లంని వేసేసుకుంటాం అన్నమాట. ఈ బెల్లం అనేది కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది మనకి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం కరగాలన్నమాట. బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. నార్మల్గా పప్పు చెక్కకి మనం ఏంటంటే కొంచెం వాటర్ పోసేసుకొని పాకం రానిస్తాము. అండ్ పాకం కూడా చెక్ చేసుకోవాలి, ఇట్లా కొంచెం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఆర్ లేకపోతే కొంచెం ముదురు పాకం అట్లాగా తీసుకురావాలి అని చెప్పి చూస్తూ ఉంటామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని బెల్లం దంచుకున్నది 1 కప్ వేసి ఇక్కడ 1 స్పూన్ పంచదార వేసాము. వద్దు పంచదార, అసలు షుగర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇట్లా చూడండి, మనకి మంచిగా కరిగిపోయింది కదా బెల్లం. మనకి బెల్లం అనేది ఇలాగా కరిగిపోతే సరిపోతుందన్నమాట. మనము మళ్ళీ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ రెసిపీకి. అండ్ ఈ పప్పు చెక్క వచ్చేసరికి మరీ హార్డ్గా అట్లా క్రిస్పీగా అట్లా క్రంచీగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరీ సాఫ్ట్ అంటే కొంచెం పంటికి ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం గట్టిగా క్రిస్పీగా నవలలేని వాళ్ళకి అనేది చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మనకి ఇట్లాగా మరుగుతూ ఉంది చూడండి. ఈ స్టేజ్లో మనము మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసేసుకుంటున్నాము. అండ్ అలానే ఇట్లాగా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ పించ్ ఆఫ్ సోడా అనమాట, అంటే వంట సోడా ఉంటుంది కదా, సో అది జస్ట్ చాలా కొంచెం జస్ట్ ఒక 1 పించ్ అట్లా వేశారు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనము వేయించుకొని పొట్టు ఒలిచి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో అవి కూడా దీంట్లోనే వేసేసుకుంటాము. అండ్ ఇట్లా వేసేసుకొని పల్లీల్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ కూడా చాలా సింపుల్. 1 కప్పు పల్లీలకి 1 కప్పు దంచుకున్న బెల్లం అనమాట. చాలా ఈజీగా ఉండిద్ది ప్రాసెస్ కూడా. అండ్ ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి బెల్లం అండ్ అలానే వేయించుకున్న పల్లీలు మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. సో దట్ మనకి పల్లీలకి బెల్లం అనేది మంచిగా కోట్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఆర్ ఏదైనా ట్రేకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవచ్చు. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న పీనట్ అండ్ బెల్లం మిక్స్చర్ మొత్తం కూడా ఒక ట్రేలోకి వేసేసుకొని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వీలైనంత పల్చగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ మనకి నచ్చిన షేప్స్లోకి ఒక నైఫ్తో మనం కొంచెం ఘాట్లో పెట్టేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఈజీగా ఆ షేప్లోకి బ్రేక్ అయిపోతుంది అనమాట. అండ్ బాగా వస్తుంది. సో ఒకసారి డెఫినెట్గా నైఫ్తో అయితే ఇట్లాగా కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత రిమూవ్ చేస్తుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వస్తుంది.
అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది మనము ట్రావెలింగ్లో అట్లా కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ట్రావెలింగ్ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.